ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ ధ్రువ మనసులో వసుంధర ఎంత బలంగా ఉండిపోయిందంటే సరదా కూడా వసుంధరని వదిలేయాలంటే మనసు ఒప్పుకోవడం లేదు. ఐ లవ్ యూ వసుంధర. హాయ్ సార్. హాయ్ వసుంధర. నిన్న రాత్రి నాకు కలొచ్చింది, చెప్పనా? చెప్పండి. మన పెళ్ళయ్యాక పెళ్ళయ్యాక ఒక మంచి మార్నింగ్ నేను పడుకునుంటే నువ్వు నన్ను నిద్ర లేపుతున్నావు. ఎలా లేపుతున్నాను? ముద్దుగా ఏమండి ఏమండి అని నన్ను నిద్ర లేపుతున్నావు. ఏమని పిలిచావు? మీరేదో ఫ్లోలో ఉన్నారు కదా, మళ్ళీ క్రాస్ క్వశ్చన్స్ ఎందుకు? కానివ్వండి. ఏమో, అప్పుడైనా ఏమండి అనో ధ్రువ అనో పిలుస్తావని ఒక చిన్న ఆశ. సరే, నువ్వు అన్నట్టు ఫ్లో మిస్ అవ్వకుండా నా కల కంటిన్యూ చేస్తా. నువ్వు నిద్ర లేపగానే నేను కళ్ళు తెరిచి చూశాను. నువ్వు రెడ్ శారీ కట్టుకున్నావు. నీ చేతికి రెడ్ బ్యాంగిల్స్ వేసుకున్నావు. నీ మొహానికి చిన్న పొట్టు. బయట నుంచి చల్లని గాలి. ఆ గాలికి నీ జుట్టు మొహం మీద పడుతుంటే నా చేత్తో దాన్ని సరిచేశాను. నీ చేతులు కప్పుతూ నా వైపు నవ్వుతూ చూశాయి. లేచి కాఫీ తాగండి అన్నావు. ఆ రెడ్ శారీలో ఎంత బాగున్నావో తెలుసా? నా కళ్ళల్లో ఆ రూపం అలా ఉండిపోయింది. పెళ్ళయ్యాక నువ్వు రోజు రెడ్ శారీ కట్టుకో. నాకు ఒకటి గుర్తొచ్చింది, చెప్పనా? చెప్పు చెప్పు. వెనకటికి ఎవరో ఎర్ర చీర కట్టుకున్న వాళ్ళందరూ నా పెళ్ళాలే అన్నారంట. జోకా? నాకు అస్సలు నవ్వు రాలేదు. మరి నువ్వు తప్పదు నవ్వాల్సిందే అంటే ట్రై చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. మేడం జ్యూస్. ఏం జ్యూస్ అది? ఇది ఉసిరికాయ, కలబంద, అల్లం, జీలకర్ర కలిపి జ్యూస్ చేసి కాస్త తేనె వేశాను. ఇది మీ స్కిన్కి జుట్టుకి చాలా మంచిది. ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే, కానీ పచ్చడి చేసి వేడివేడి అన్నంలో నెయ్యితో కలిపి ఇవ్వచ్చు కదా. ఏదైనా కారంగా తినాలనుంది. మేడం, పచ్చడి చేస్తే అందులో చాలా ఆయిల్ ఉంటుంది. మీ పెళ్లి టయానికి పింపుల్స్ రావచ్చు. నేను ఇంట్లో మొదటి ముద్ద పచ్చడితోనే తినేదాన్ని. అలా ఏమీ రావు. మీరు చేసి పెట్టండి. లేదు మేడం, మీకు ఈ 10 రోజులు హెల్దీగానే పెట్టాలి. సరే, అక్కడ పెట్టండి, నేను తర్వాత తాగుతాను. జ్యూస్ ఎప్పుడు ఫ్రెష్గానే తాగాలి మేడం. మిమ్మల్ని ఎవరు పంపించారు? ధ్రువ సార్.
మీరక్కడ హాయిగా తింటూ నన్ను ఇక్కడ బలి చేస్తున్నారా? మీరు ఇవన్నీ తాగుతున్నారా? అరే, మీరు ఇవే తాగుతున్నారా? పెళ్ళయ్యే వరకు నీ ఫుడ్ నా ఫుడ్ సేమ్. నేను తాగుతాను, మీరు వెళ్ళండి. మేడం, స్నాక్స్కి ఏం చేయమంటారు? ఆ, ఆ, పునుగులు కానీ బజ్జీలు కానీ చేస్తారా? అవి ఆయిల్ ఫుడ్స్ మేడం. ఆ, సరే, మీరేదో అనుకునే ఉంటారు కదా, అదే చేయండి. సరే మేడం. మ్మ్. నీకు పునుగులు బజ్జీలు కావాలా? పూరీలు గారెలేం వద్దా? ఆయిల్ ఫుడ్ తినకూడదు. మంచి పిల్లల జ్యూస్లు తాగాలి. నాలాగా ఫిట్గా గ్లామరస్గా తయారవుతావు. ఈ గ్లాస్ కూడా మీరే తాగి ఇంకా గ్లామర్ పెంచుకోండి. నాకున్న దాంతో నేను అడ్జస్ట్ అవుతా. హే వసు, పునుగులు బజ్జీలు భలే పుట్టావు వసుంధరా నువ్వు.